వేలు తపస్పూర్ణము గావించి వచ్చిన వారు. అవును. కానీ భగవంతుడు వైకుంఠవాసుడు మనల్ని రమ్మని ఆజ్ఞాపించినాడు. అతను ఆజ్ఞాచారంగా మనం వెళ్ళి ఆ వైకుంఠవాసులు మనం దర్శించే రావాలి కదా. దర్శించే తీరవాలి. పరంధామ వైకుంఠవాస లక్ష్మీ రమణ నారాయణ ఇది తగు సమయము కాదా దేవా, ఇది తగు సమయము. ఇది తగు సమయము కాదా దేవా, ఇది తగు సమయము. మాపుని చూడగా మాపుని చూడగా మోత బాలారా నిన్ను ధ్యానము చేసగా ఇది తగు సమయము కాదా దేవా, ఇది తగు సమయము. ఎవరు మీరు? విజయులారా, మమ్మల్ని మీరు వినందరా? మేము బ్రహ్మ మానస పుత్రులము, సనదన సనత్ కుమారులము. ఓహో, అంటే రుచులన్నమాట. అయ్యా రుచులారా, ఈదురు మొత్తముడు వైకుంఠ ప్రవేశం లేదు. ఈరోజు పైరాడు ఎందుకోసంగా ఏమని ఎవరు వచ్చినా ప్రవేశపెట్టవద్దని మాకు కూడా పరస్పరం ఆజ్ఞ కలిగినది. వైకుంఠవాసులు కూడా మాకు కూడా ఆజ్ఞాపించినాడు. అయ్యా రుచులారా, మేము 1,50,000 తపస్ పరిపూర్ణంగా వచ్చి వచ్చిన వారు. అవునా? ఆ పరంధామనే మమ్మల్ని రమ్మని ఆజ్ఞాపించారు. రుచులారా, ఎవరు వచ్చా దారి విడుదము, ఈ దయావిధులు, ఈ దయావిధులు, ఈ దయావిధులు, ఎవరు వచ్చా దారి విడుదము. మిత్రమా, ఎవరు వచ్చిన దారి లేదు. మించినట్లున్నది. ఇక మీరు మమ్మ తగిన మాట రాడక, ఇక మీరు మమ్మ తగిన మాట రాడక, తగిన మాట రాడక, తగిన మాట రాడక. ముందు వెనుకయో చెంపక మోటాత్మ చేయనేలా, ముందు వెనుకయో చెంపక మోటాత్మ చేయన ఆ శాపమ చేత మీరు నశించుకుని హేమగా. మిత్రమా, ఎందరూ ఈ జయ విజయతో పలికిన వారు కాదు కదా. ఈనాడు వీడికి ఏమి చేయటమో మిత్రమా, సనకస వీళ్ళతో నాకు మాటలు ఎందులకు పోపోయే మార్గం వదిలి రాబోయే మార్గంలో మన పరంధామును మనం దర్శించే తీరు. అలాగే దర్శించే అలాగే ఇది తగు సమయము కాదా దేవా, ఇది తగు సమయము కాదా దేవా, ఇది తగు సమయము. ఉదముతోడ పరా ఆపుని చూడగా, ఉదముతోడ పరా ఆపుని చూడగా మోదమలర నిన్ను ధ్యానము చేసెదా. విధి
సమయము కాదా దేవా ఇది తగు సమయము. నారద మహర్షులకు ప్రణామములు ప్రణామములు. సంకర్షణంతులారా మీకును ఆశీర్వాదం చల్లగా వర్జిల్లి. ధన్యుడను స్వామి. అయినా 1,50,000 తపస్సు పరిపూర్తిగా ఉంచి పరమాత్మను దర్శనకై వెళ్ళిన వారు అవును నిజమే స్వామి. పోబావు మార్గం వదిలి రాబావు దారిని వస్తున్నారు. పరమాత్మ దర్శనమైనదా? ఎక్కడ మనింద్రా ఏమి జరిగింది? పరంధాముల దర్శనానికి వచ్చినామా? అవును. ద్వారములలో జయా విజయులు దారి వదలక నోన్నెత్త పలిచి భగవంతుడు ఈనాడు కనిపించుడు వెళ్ళి పొండిని మెడపట్టి కట్టినారు మహేంద్ర. అందుకు మేము పోయే మార్గం వదిలి రాబోయే మార్గంలో నా పరంధాములను దర్శించి వస్తున్నామని ఇక్కడ వస్తున్నాను. మీరు అడ్డంగా వచ్చారు. ఎంత మాట, ఎంత అపచారము! అపర బ్రహ్మములు ఆదర్శముని పుంగవులు అమోఘ శక్తి సంపన్నులు మిమ్మల్ని సామాన్యంగా నూనెత్తపరుచుతాయా? ఇది మీకు తెలిసిన విషయమే కదా స్వామి. అయినా ఇంకొక సమాచారం. ఏమిటి మహేంద్ర? నేను ఇప్పుడే వైకుంఠంకి వెళుతున్నా. మీ ప్రాణం వైకుంఠమనక? అవును, పరమాత్మ దర్శనం. అదే మేము కూడా మీ వెంబడి వస్తున్నాం. ఇంకొకసారి విచ్చేసి ప్రయత్నించండి. సంకసనందరారా అలా దారి లేదనుకో, దీనికి ఏదైనా కర్ణ కఠోరమైన శాపములు ఆలోచించు. మంచి యోచన చెప్పావు మహేంద్ర, మంచి యోచన చెప్పావు. తెలిసింది తెలిసి ఘోరమైన శాపం. అలాగే తెలుదమ్మా. ఇప్పుడే వైకుంఠములకు దారి పరమాత్మను దర్శనం. పరమాత్మ అడ్డాసరముగా నీకొక్కరికి మాత్రమే. నారాయణ నారాయణ. నారదులకున్న దారి మాత్రమే చిత్తులారా. అవి ఇంకో వస్తేమే గడ్డం ప్రభావం అది ఆడి ఇంకో వస్తే మీరే కాదు, ఎవరు దారి లేదు లేదు లేదన్నమాట. అమ్మాటికి లేదు. ముందుకున్నది ముసలమ్మ పండుగ. వెనుక యోచింపక మోటాత్వము చేయనేలా, వెనుక యోచింపక మోటాత్వము చేయనే ఆ శాపము చేత మీరు నశింతులు మిహిలముగా. అవునా చేయని చేయులా అయ్యా రుచులారా, మర్యాద చెప్తున్నాను. వచ్చే దారి పట్టు వెళ్ళిపోండి. దారి విడవు విడవు. వీళ్ళకు మర్యాద కూడా తెలిసినట్లుగానే ఉంది. నీకు తెలుసా? మాకు తెలుసు. తెలిసిన దానికే ముందు కొంచెం బాగా మా పాలిట మాత్రం ఉండగా ఏమైనా ముసలం పండుగ గడ్డమ పెట్టుకొని నిప్పు నిప్పుకొని వచ్చిన మాకు మీరు భక్తుల ప్రభావం వీరికి ఏమి తెలిసినట్లు? ఏ గడ్డమా? దొంగ గడ్డమయ్యా అనేది. వెళ్ళండి మిత్రమా, ఇది మంచి మాటలకు మామిడికాయ రాదు. విన్నావా? మర్యాద ఉంటారు వెళ్ళిపో, లేకపోయినా వెళ్ళండి. మిత్రమా ఇక వీళ్ళపై మనకు భయదాక్ష లేదు. శాపములే చెరదారులు కులంబల చేత చెడదులు మీరు సర్వధామీయందు రాక్షస గుణములేని భయుండుగాక. ఇక ఈ భూలోకంపన మీరు తండ్రి
రాక్షసులై జన్మించెదరుగాక ఇంకా ఈ భూలోకంలో మీరు తండ్రి రాక్షసి పూల కుండలు ఇది ఏమిటి రుచులు శాస్త్రములు శాపదేశమైపోయిన ముఖము జయ కదా జయ 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 సర్వేశ జయ మయ పవన సర్వేశ జయ జయ సర్వేశ పెళ్లి పెడుతుందమ్మా రమ్ము జయ లగ్న సంబంధం నమో 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 జయ విజయారా